ప్రతి సంవత్సరం టయోటా లాంటి కంపెనీలు లక్షల్లో కార్లను అమ్ముతాయి. లక్షల సంఖ్యలో కార్లను తయారు చేసి ప్రపంచమంతా పంపిస్తాయి. సాధారణంగా మనం ఎక్కువగా కార్లను అమ్మితేనే ఎక్కువ లాభం వస్తుందని అనుకుంటాం. కానీ ఒక కంపెనీ మాత్రం పూర్తిగా విరుద్ధమైన మార్గాన్ని ఎంచుకుంది. సంవత్సరానికి 7,000 కార్లు కూడా అమ్మకుండా ఒక్కో కారు మీద కోట్ల రూపాయల లాభం సంపాదిస్తుంది. ఆ కంపెనీ ఏదో కాదు, రోల్స్ రాయ్స్ మోటార్ కార్స్. రోల్స్ రాయ్స్ ఒక సాధారణ కార్ కంపెనీ కాదు, అది ఒక స్టేటస్ సింబల్. ఇది రోడ్డు మీద ప్రయాణించే వాహనం మాత్రమే కాదు, అది ఒక గుర్తింపు. చాలా కంపెనీలు వాల్యూమ్ మీద ఆధారపడతాయి. ఎక్కువగా తయారు చేసి తక్కువ మార్జిన్తో అమ్మి మొత్తంగా లాభం సంపాదిస్తాయి. కానీ రోల్స్ రాయ్స్ మాత్రం వాల్యూమ్ని కాదు, వాల్యూని అమ్ముతుంది. వాళ్ళు కార్లను అందరికీ అమ్మరు. వాళ్ళ కార్లు అమ్మేది కోటీశ్వరులు, వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద దిగ్గజాలకు అమ్ముతారు. ఇంగ్లాండ్లోని గుడ్వుడ్ ఫ్యాక్టరీలో ప్రతి రోల్స్ రాయ్స్ కారు చేతితో తయారవుతుంది. ఒక కారు తయారు చేయడానికి వీళ్ళకి నెలల సమయం పడుతుంది. ఎందుకంటే ఇది మాస్ ప్రొడక్షన్ కాదు, ఇది క్రాఫ్ట్మెన్షిప్. అంటే మీరు మీ ప్రైవేట్ జెట్ రంగులోనే మీ కారు పెయింట్ చేయాలనుకుంటే వాళ్ళు తయారు చేస్తారు. మీ కార్ రూఫ్ మీద నక్షత్రాల్లో మెరిసే లైట్లు కావాలంటే వాళ్ళు ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. ఈ పర్సనలైజేషన్లోనే అసలు లాభం దాగి ఉంటుంది. ఎందుకంటే కస్టమైజేషన్కి మార్జిన్ చాలా ఎక్కువ. ధనవంతులు వస్తువులను కొనరు, వారు గుర్తింపును కొనుగోలు చేస్తారు. అందరికీ దొరికే వస్తువు లగ్జరీ కాదు. అందుకే రోల్స్ రాయ్స్ ఉద్దేశపూర్వకంగా ప్రొడక్షన్ని లిమిట్ చేస్తుంది, వెయిటింగ్ లిస్ట్లో పెడుతుంది, ధర ఎక్కువగా ఉంచుతుంది. ఎందుకంటే స్కేర్సిటీ ఉంటేనే డిజైర్ పెరుగుతుంది. ధర ఎక్కువైతేనే స్టేటస్ కూడా ఎక్కువగా అనిపిస్తుంది. ఇదే ప్యూర్ సైకాలజీ. ఒక్క రోల్స్ రాయ్స్ కారు ధర సుమారు 6 నుండి 10 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. కానీ అది బేస్ ప్రైస్ మాత్రమే. చాలామంది కస్టమర్స్ బేస్ మోడల్ కొనరు. వాళ్ళు అదనంగా కోట్లు ఖర్చు చేసి ఇంటీరియర్, పెయింట్, స్టిచ్చింగ్, స్పెషల్ ఫీచర్స్ కస్టమైజ్ చేయిస్తారు. ఈ ఎక్స్ట్రా ఆప్షన్స్లోనే కంపెనీకు భారీ మార్జిన్ ఉంటుంది. తక్కువ కార్లు అమ్మిన ఒక్కో కారు మీద భారీ లాభం రావడానికి ఇదే కారణం. మరొక ఆసక్తికరం విషయం ఏమిటంటే రోల్స్ రాయ్స్ పెద్దగా అడ్వర్టైజ్మెంట్స్ చేయదు. మీరు టీవీలో వారి యాడ్స్ చూడడం చాలా అరుదు. ఎందుకంటే వారి కస్టమర్స్ సాధారణ ప్రేక్షకులు కాదు, వారు ప్రైవేట్ ఈవెంట్స్, లగ్జరీ గ్యాదరింగ్స్లో ఉంటారు. అక్కడే బ్రాండ్ ప్రెసెన్స్ చూపిస్తారు. ఇలా మార్కెటింగ్ ఖర్చు తక్కువగా ఉంచి ఎక్స్క్లూసివిటీని మెయింటైన్ చేస్తారు. ఇంకా ఒక బలమైన అంశం ఉంది. BMW రోల్స్ రాయ్స్ను సొంతం చేసుకుంది. అంటే ఇంజనీరింగ్ సపోర్ట్, టెక్నాలజీ, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అన్నీ ఉన్నాయి. లగ్జరీ ఇమేజ్తో పాటు కార్పొరేట్ స్టెబిలిటీ కూడా ఉంటుంది. ఇదే పర్ఫెక్ట్ కాంబినేషన్. చివరికి రోల్స్ రాయ్స్ మనకు నేర్పే లెసన్ చాలా పెద్దది. బిజినెస్లో విజయానికి ఎప్పుడూ క్వాంటిటీ అవసరం లేదు. సరైన ఆడియన్స్కి సరైన పొజిషనింగ్తో ప్రీమియంగా అమ్మగలిగితే మార్జిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందరికీ అమ్మే బ్రాండ్ ఒక స్థాయి, కానీ కొద్దిమందికి మాత్రమే అమ్మే ప్రీమియం బ్రాండ్ ఇంకో స్థాయి. రోల్స్ రాయ్స్ ఇదే గేమ్ ఆడుతుంది. తక్కువ అమ్మకాలు కానీ ఎక్కువ లాభం, అదే వారి అసలు విజయ రహస్యం. ఇలా మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.